వాట్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్? డేటా టైప్స్‌లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. అయితే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే నాన్ ప్రిమిటివ్ ఆర్ రిఫరెన్స్ డేటా టైప్స్ ఆర్ కాంప్లెక్స్ డేటా టైప్స్ దట్ కెన్ స్టోర్ కలెక్షన్స్ ఆఫ్ వాల్యూస్ అండ్ మోర్ కాంప్లికేటెడ్ ఎంట్రీస్. అంటే మనకి నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటంటే రిఫరెన్స్ అనమాట. ఓన్లీ డైరెక్ట్‌గా దీంట్లో వాల్యూని మనం స్టోర్ చేయలేం. ఒక రిఫరెన్స్‌ని మనం క్రియేట్ చేస్తాం. దాంట్లో వాల్యూస్‌ని అంటే డేటాని మనం స్టోర్ చేస్తాం. ఇవి కాంప్లెక్స్ డేటా టైప్స్ అనమాట. ఎందుకంటే ఇది కాంప్లెక్స్ డేటాని, లార్జ్ డేటాని మల్టిపుల్ కలెక్షన్స్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ డేటాని మనము దీంట్లో స్టోర్ చేస్తాం కాబట్టి ఇది కాంప్లెక్స్ డేటా టైప్ అనమాట. అయితే జావాస్క్రిప్ట్ టెక్నికల్లీ హ్యాస్ ఓన్లీ వన్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ అనమాట. అసలు జావాస్క్రిప్ట్‌లో మనకి ముఖ్యంగా నాన్ ప్రిమిటివ్ అంటే ఒకటే ఒకటనమాట. ఆబ్జెక్టివ్ టైప్ అని చెప్పేసి అంటారు. కానీ ఆబ్జెక్ట్‌లో కూడా మనము డిఫరెంట్ సెవెరల్ సబ్ టైప్స్‌ని ఇక్కడ మనము చూపించడం జరుగుతుందనమాట. సబ్ టైప్స్ అనమాట మిగతా ఈ ఆబ్జెక్ట్ లోపల. ఒకటది ఫస్ట్ మెయిన్ ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? స్టోర్స్ డేటా యాస్ కీ వాల్యూ పెయిర్స్. ఆబ్జెక్ట్ లోపల ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తాము. ఆ వేరియబుల్ నేము అంటే ఆ డేటాకి నేమ్ ఇస్తాము. దాని లోపల మనం కీ వాల్యూ పెయిర్స్‌ని స్టోర్ చేస్తామనమాట. 2 ఉంటాయనమాట. ఆ కీ వాల్యూ పెయిర్ దాన్ని ప్రాపర్టీ అని చెప్పేసి అంటారు. ఇలా కీస్ ఆర్ స్ట్రింగ్స్ అంటే కీస్ కంపల్సరీగా స్ట్రింగ్స్ లేదా సింబల్స్ అనమాట కావచ్చు. కానీ అందులో మనం వాల్యూస్‌ని మాత్రం ఎనీ డేటా టైప్ నుంచి ఏది డేటా టైప్ నుంచి మనము అక్కడ అసైన్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఎరేస్ అంటే ఇది కూడా స్పెషల్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ అంటే ఒక ఆర్డర్ ప్రకారం ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుందనమాట. దీంట్లో ఇండెక్స్ నంబర్‌ని యూజ్ చేసి ఇక్కడ ఆర్డర్ లిస్ట్ చేయడం జరుగుతుందనమాట ఎరేస్‌లో. థర్డ్ వన్ ఫంక్షన్ అంటే ఫస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇవి కూడా ఆబ్జెక్ట్ టైపే. ఇది కూడా ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటారనమాట. అయితే దీంట్లో వేరియబుల్స్‌ని స్టోర్ చేస్తారు. ఆర్గ్యుమెంట్స్‌ని, పారామీటర్స్‌ని ఇలా అన్ని డిఫరెంట్ వాటికి మనము ఫంక్షన్స్ లోపల స్టోర్ చేస్తాం. ఫంక్షన్‌లో ఇది కూడా ఆబ్జెక్ట్ లాగా మనం పనిచేస్తూ ఉంటదనమాట. ఆబ్జెక్ట్‌లో ఇదొక పార్ట్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే నాన్ ప్రిమిటివ్‌లో. డేట్స్ అని చెప్పేసి అంటారు. డేట్స్ అంటే మనకు తెలుసు డేట్, టైమ్ ఇయన్నమాట. రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ అంటే మనకు ఒక ప్యాటర్న్ అనమాట. ఏదో ఒక ప్యాటర్న్ ఈమెయిల్ ప్యాటర్న్, ఫోన్ నంబర్ ప్యాటర్న్ ఇలా ఉంటాయి కదా! ఆ ప్యాటర్న్‌కి సంబంధించిందనమాట. ఇలాగ మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.